ప్రియులారా, మీకొక ప్రశ్న. పాపం ఎవరి అవిధేయతతో లోకంలోకి ప్రవేశించింది? ఆదామా లేదా హవ్వానా? మంచి చెడులను తెలుసుకునే చెట్టు ఫలాన్ని తినకూడదని దేవుడు ఆదాముకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆదికాండము 2:16 నుండి 17 వచనంలో హవ్వ ఇంకా సృష్టించబడలేదు. ఆదాముకు ఆజ్ఞ ఇవ్వబడిన తర్వాత దేవుడు మానవుడు ఒంటరిగా ఉండకూడదు, కాబట్టి అతనికి తగిన సహాయం చేద్దాం అని చెప్పాడు. కాని ఆదికాండము 2:18 నుండి 20 వరకు వచనాలలో ఆదాముకు తగిన సహాయం ఆ జంతువుల నుండి కనుగొనబడలేదు. కాబట్టి దేవుడు హవ్వను సృష్టించాడు. కాబట్టి ఆ ఆజ్ఞను దేవుడు స్వయంగా కాదు, ఆదాము హవ్వకు చెప్పాడు. కాబట్టి మంచి చెడులను తెలుసుకునే చెట్టు నుండి తినడం ద్వారా పాపం లోకంలోకి ప్రవేశించినందుకు హవ్వ ఆదాముకు ఆజ్ఞ ఇవ్వబడిన తర్వాత దేవుడు మానవుడు ఒంటరిగా ఉండకూడదు, కాబట్టి అతనికి తగిన సహాయం చేద్దాం అని చెప్పాడు. కాని ఆదికాండము 2:18 నుండి 20 వరకు వచనాలలో ఆదాముకు తగిన సహాయం ఆ జంతువుల నుండి కనుగొనబడలేదు. కాబట్టి దేవుడు హవ్వను సృష్టించాడు. కాబట్టి ఆ ఆజ్ఞను దేవుడు స్వయంగా కాదు, ఆదాము హవ్వకు చెప్పాడు. కాబట్టి మంచి చెడులను తెలుసుకునే చెట్టు నుండి తినడం ద్వారా పాపం లోకంలోకి ప్రవేశించినందుకు హవ్వ ఆమె పండు తిన్నప్పుడు కూడా ఇదే ప్రధాన కారణం. ఆమె తిన్న వెంటనే ఆమె శరీరం మారలేదు. ఎందుకంటే ఆదికాండము 3:3 వచనాలలో మనం చూస్తే దేవుడు చెప్పిన దానికి ఆదాము ఒక అదనపు పదాన్ని జోడించాడని మనం చూడవచ్చు: మీరు దానిని తాకకూడదు. ఈ పదాన్ని ఆదాము హవ్వకు చెట్టు మరియు పండ్ల పట్ల మరింత భయపడాలని చెబుతూ జోడించాడని మనం అర్థం చేసుకోవచ్చు. మరియు హవ్వ మోసపోయినప్పుడు ఆమె మంచి చెడుల జ్ఞానం అనే చెట్టు వద్ద సర్పంతో ఒంటరిగా ఉన్నందున ఆదాము చెట్టు ఫలం తినడానికి కొంత సమయం పట్టింది. ఆదికాండము 3:1 నుండి 6 వరకు ఆమె శరీరం మారలేదు. మరియు ఆదికాండము 3:11 వచనములో దేవుడు మంచి చెడులను తెలుసుకునే చెట్టు ఫలము తినమని ఆదాముకు మాత్రమే అడుగుతాడు. ఎందుకంటే దేవుడు ఆదామును మాత్రమే ఆజ్ఞాపించాడు, వారిద్దరికీ కాదు. రోమా 5:12 వచనం పైన పేర్కొన్న అన్ని వ్యాఖ్యలకు ప్రధాన ఆధారం ఒకే ఒక్క మనిషి పాపంతో పాపం లోకంలోకి ప్రవేశించింది, ఆదాము మరియు హవ్వ ఇద్దరితో కాదు. ప్రభువుకు స్తోత్రములు.